అయింది. ఇప్పుడు కట్ చేసిన గల్ల ముక్క దీనిపైన వేసి గల్ల కొట్టే విధానం. ఇప్పుడు దీనిపైన గల్ల ముక్క ఇలా వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి, కుట్టుకోవాలి. ఇలా కుట్టాలి. ఇలా స్లోగా ఇలా పెట్టుకుంటా పెట్టాలి. మళ్ళీ ఇలా మూల దగ్గర ఇలా మలిపి మళ్ళీ ఇక్కడ మూల కరెక్ట్ సెట్ చేసుకోవాలి. కరెక్ట్ సెట్ చేసుకొని పెట్టాలి. ఇక్కడ మూల కాడ కరెక్ట్ అనుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఈ మూల కరెక్ట్ సెట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్ సెట్ చేసుకొని ఇలా కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పి మళ్ళీ ఇలా మూలల దగ్గర కరెక్ట్ సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మూలలు కరెక్ట్ ఉంటేనే మనకు కరెక్ట్ ఫినిషింగ్ వస్తుంది నీకు. మళ్ళీ ఇలా తిప్పి ఇలా కట్ చేసి కుట్టిన తర్వాత ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మూల దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ మూల దేవుడు ఇక్కడ మూలల దగ్గర కరెక్ట్ చూసి టక్స్ పెట్టుకోవాలి. ఇలా మూలల దగ్గర కొంచెం రౌండ్ షేప్ వచ్చిన దగ్గర కూడా ఇట్లా కొంచెం కట్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్ షేప్ వచ్చిన దగ్గర కూడా అయితే మనకు అది నెక్ ఉల్టా పోల్ చేస్తాం మీరు మంచి వస్తుంది ఫినిషింగ్. ఇప్పుడు ఇలా పెట్టి దీనిపై నుండి ఒక కుట్టు తీసుకురావాలి. ఇలా వేయాలి కుట్టు.
ఈ నెక్కుని ఇలా కరెక్ట్ అనుకోవాలి, గల్ల ముక్కను లోపల నుండి ఇలా కరెక్ట్ అనుకొని అప్పుడు అలా వేయాలి. ఇలా తింపుకుంటా ఇలా స్లోగా కుట్టాలి. ఫాస్ట్ కుట్టడం అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ మూలలు కరెక్ట్ సెట్ కావాలి. కరెక్ట్ సెట్ అయితేనే మనకు నెక్ కరెక్ట్ షేప్ వస్తుంది. ఇట్లా మూలలు మంచిగా సెట్ కావాలి. తొందర ఉడితే మూలలు కరెక్ట్ తీయకపోతే షేప్ రాదు. ఇట్లా కరెక్ట్ తీసి ఇలా కరెక్ట్ షేప్ వస్తుంది. దీనికి మనం ఇది ముందర మామూలు బ్లౌజ్ కదా, దీనికి ఇప్పుడు మనం ఇక్కడ డోరీస్ పెట్టుకోవచ్చు. ఇలా డోరీస్ పెడితే ఇలా 3 మూలల కల్లా కరెక్ట్ సెట్ అవుతుంది. 3 మూలలు, లేకపోతే ఇక్కడ ఒకటి ఇట్లా క్లాత్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా క్లాత్ పెట్టుకొని ఇక్కడ చిన్న గుండీలు, లేకపోతే ఇప్పుడు పూసాలు దొరుకుతున్నాయి, పూసాలు ఇట్లా ఒక థ్రెడ్ పెట్టి ఇక్కడ పూసలు పెట్టుకోవచ్చు, లేకపోతే డోరీస్ పెట్టేసుకోవచ్చు.